కి జవాబు కాదు. అలా అని ప్రతి ప్రశ్న జవాబుని కోరుకోదు. ఇప్పుడు కాదు సత్య, కాస్త టైం తీసుకొనైనా నాకు ఫోన్లో చెప్పు, వస్తాను. హలో హలో బాబు, నేను మీ అత్తయ్య అన్నపూర్ణని. క్షమించండి బాబు, పొరపాటున మీ అత్తయ్య అనేశాను. నేను మంజు తల్లి అన్నపూర్ణని. చెప్పండి. బాబు, మా మంజుకి ఏదో ఒకటి నచ్చజెప్పి మా ఇంటికి పంపించేసేయండి. అది మీ మధ్య ఉండలేదు బాబు. మీరు చేస్తున్న పనులకి దాని మనసు తట్టుకోలేదు బాబు. దానికి మీకున్న తెలివితేటలు లేవు. దానికి ఎలాగైనా నచ్చజెప్పి నా దగ్గరికి పంపిస్తే కళ్లలో పెట్టుకుని చూసుకుంటాను. ఇప్పటివరకు జరిగిందేదో జరిగిపోయింది. నా కూతురు తలరాత బాగాలేదని సర్దుకుపోతాను బాబు. మీ అమ్మగారు గుడిలో పూజ జరిపించి కొత్త కోడల్ని అందరికీ పరిచయం చేసింది. అది తెలిసి కూడా నా కూతురు మీ ఇంట్లో ఉంటుంది. దాన్ని చూసి నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటున్నారు. దయచేసి నా కూతుర్ని నా దగ్గరికి పంపించండి. మీ కాళ్ళు పట్టుకుంటాను బాబు. మీకు నా కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదండి, నేను పంపిస్తాను. నువ్వు పెద్ద మనసు చేసుకుని మంజుని ఎలాగో ట్రాన్స్ఫర్ చేయించావు. ట్రాన్స్ఫరా? నేను చేయించడం ఏంటి? ఈ సహాయం కూడా చేసి పుణ్యం కట్టుకో బాబు. నేను ఫోన్ చేసినట్టు మంజుకు తెలియకూడదు బాబు. ఎందుకంటే పిచ్చిది నిన్నింకా మనసులో భర్తగానే ఊహించుకుంటుంది. నా కూతురు నా దగ్గరికి వస్తే మీ మేలు ఎన్నటికీ మర్చిపోలేను బాబు. నువ్వు చెప్పింది నిజమే మంజు. వాళ్ళు 6 చాలా రోజుల నుండి లాడ్జీలోనే ఉంటున్నారు. ఆ ఫోటోలు తీసుకెళ్లి ఎంక్వైరీ చేశాను. నువ్వు చెప్పిన జాలిరెడ్డి కూడా వాళ్ళతో పాటే ఉన్నాడు. పొలిటికల్ పలుకుబడి ఉన్న వ్యక్తిలా ఉన్నాడు. వాడు ఆ ధైర్యంతోనే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు. వాణ్ణి ఎలా లోపల వేయడం? అదే ఆలోచిస్తున్నాను. ఓ పని చేస్తే, మీ ఆయన మీద హత్య ప్రయత్నం చేశాడని మనం సిఐ గారికి కంప్లైంట్ ఇస్తే? అలా చేయడానికి మన దగ్గర ఎలాంటి ఆధారమూ లేదు. పైగా సిఐ గారికి తెలిస్తే విషయం చాలా పెద్దదవుతుంది. అయితే అవ్వని. అలా జరిగితే వాళ్ళు ఏ పని మీదైతే వచ్చారో ఆ పనిని మనమే ఈజీ చేసిన వాళ్ళం అవుతాము. అర్థం కాలేదు. మనమే సత్య గారి గురించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. మరేం చేద్దాం? వాళ్ళని ఏదో ఒక కేసులో ఇరికించి లోపలికి తోస్తే? వాళ్ళు పలుకుబడి ఉన్న వాళ్ళని తెలిసి కూడా మనం అలా చేయడం తెలివి తక్కువతనమవుతుంది. పలుకుబడి ఉన్నా కూడా కేసుల నుంచి బయటికి రాలేని వాళ్ళు ఎంతమంది లేరు? అదే నిజమే. అయినా వాళ్ళపై ఏ కేసుని పెడతాం? నాకైతే నమ్మకం లేదు. వాళ్ళపై ఏ కేసు పెట్టినా ఇట్టే బయటకొస్తారు. ఒకవేళ వాళ్ళప్పుడు ఆరా తీస్తే నువ్వన్నట్టు మొత్తం విషయం బయటికొస్తుంది. అయినా వాళ్ళు సత్యం మీద ఎందుకు అటాక్ చేస్తున్నట్టు? సత్యది గొడవ పెట్టుకునే మనస్తత్వం కూడా కాదు. సత్యగారి గురించి కాదనుకుంటా. సత్యగారితో పాటు వచ్చిన ఆ అమ్మాయి కోసమేమో. అవును, అయ్యుండొచ్చు. అందుకేనేమో సత్యగారు ఆ అమ్మాయిని కాపాడుతున్నారు. ఏది? పెళ్లి చేసుకుని భార్యగా ఇంటికి తీసుకొచ్చి మరీ కాపాడుతున్నాడు కదా.
ఊరుకో మంజు, మరి ఇంత అమాయకురాలుగా మాట్లాడతావేంటి? అసలు సత్య ఆ అమ్మాయిని తీసుకొచ్చినందుకు నీకు కోపంగా లేదా మంజు? ఉంది. కోపం కాదు, జాలి. సత్యగారు తీసుకొచ్చిన ఆ అమ్మాయి మీద జాలి ఉంది. ఏం మాట్లాడుతున్నావు మంజు? ఆ అమ్మాయి మీద జాలేంటి? ఇంటికొచ్చిన అమ్మాయి మీద నిఘా పెడితే ఆ అమ్మాయికి ఆరోగ్యం బాలేదని తెలిసింది. తను వాడుతున్న మందుల్ని కూడా చూశాను. తన కండిషన్ బాలేదని తెలుసుకున్నాను. పాపం, అలాంటి అమ్మాయిని కూడా వాళ్ళు చంపుదాం అనుకుంటున్నారంటే దాని వెనకాల ఏదో రహస్యం దాగుంది. ముందు దాన్ని తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుందాం? కొంచెం మన బుర్రని పోలీస్ అధికారాన్ని వాడదాం. ఎలాగో నువ్వు సెలవులో ఉన్నావుగా, ట్రై చెయ్యి. నువ్వు డ్యూటీలోనే ఉన్నావు కదా, నువ్వు కూడా ట్రై చేయొచ్చు కదక్కా. ఓహో, నువ్వేదో పెద్ద ప్లానే వేశావే. సరే, నీకోసం రిస్క్ చేస్తాను. థ్యాంక్స్ అక్కా. ఈ మధ్య బీపీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా రోజుకొక టాబ్లెటే వేసుకుంటారు, కానీ నేను పూటకొకటి వేసుకుంటున్నాను. ఎందుకనో? ఎందుకా? నువ్వు చేసే పనులకే. ఎప్పుడు ఏం జరగబోతోందో అని భయం వేస్తోంది. ఆ భయానికి బీపీ సర్రున పెరిగిపోతుంది. అమ్మా, అమ్మా! అదిగో నీ కొడుకు అరుస్తూ వస్తున్నాడు. మళ్ళీ నువ్వేదో చేసుంటావు. అమ్మా! ఏంట్రా అలా అరుస్తున్నావు? ఏంటి విషయం? ఏ, నీకు తెలీదా? సైలెంట్గా అన్నీ చేసుకుంటూ పోతున్నావు, మళ్ళీ ఏమీ తెలియనట్టుంటున్నావు. దేని గురించి నువ్వు మాట్లాడేది? మంజు ట్రాన్స్ఫర్ గురించి. ఏంటి? మంజుకి ట్రాన్స్ఫర్ అయిందా? ఎంత మంచి మాట చెప్పావురా. తనకి ట్రాన్స్ఫర్ నువ్వే చేయించి అందరికీ నా పేరు చెప్తున్నావు కదూ. అందుకేనేమో మంజు నేను వెళ్ళిపోతానంటూ అంత గొడవ చేసింది. ఎప్పుడు వెళ్ళిపోతుందిరా? తను వెళ్ళిపోతే మనకు మంచిదే కదా. మనకి మంచి కాదమ్మా, నీకు మాత్రమే మంచి. ఎందుకమ్మా నీకు మంజు అంటే అంత కోపం? తను నీకు ఏం అన్యాయం చేసింది? భర్తగా నేనెటూ సంతోషంగా ఉంచలేకపోయాను. కనీసం మీరైనా చూసుకుంటారనుకుంటే ఇలా చేస్తున్నావేంటమ్మా? ఆల్రెడీ నేను పెళ్లి చేసుకొని వచ్చి తనని సగం చంపేశాను. నువ్వు మిగతా సగాన్ని చంపి బ్రతికున్న జీవశ్చవంలా చేసే ప్రయత్నం మాత్రం చేయకు. చూడు మణిమా, ఏదైనా తెగేదాకా లాగొద్దు. లాగితే దాని పర్యవసానాలు వేరేగా ఉంటాయి. అప్పుడు మనం చేసిన తప్పులకి పశ్చాత్తాపడ్డా లాభం లేదు.